మనల్ని ఎవరైనా క్రిటిసైజ్ చేసినప్పుడు, మన దగ్గర డబ్బులు లేనప్పుడు, మనల్ని ఎవరైనా తిట్టినప్పుడు, ఏదైనా ఒకటి ట్రై చేసి అందులో మనం ఫెయిల్ అయినప్పుడు, లేదంటే మనం బాగా ఇష్టపడిన వాళ్ళు ఎవరైనా మనల్ని వదిలేసి వెళ్ళిపోయినప్పుడు, ఇలాంటి టైమ్స్‌లో మనకి చాలా బాధ, పెయిన్, చాలా డిప్రెషన్ వస్తుంది. ఆ టైంలో ఇంకెలా అనిపిస్తుందంటే, ఛీ! నాకింక ఈ బ్రతుకెందుకు అనే ఒక డిప్రెసివ్ స్టేట్‌లోకి మనం వెళ్ళిపోతాం అనమాట. అలాంటి టైంలో మన యొక్క మైండ్ సెట్‌ని మనం ఎలా మార్చుకుంటే మన యొక్క జీవితంలో ఒక కొత్త వెలుగొస్తుంది, ఒక కొత్త ఆశ చిగురుస్తుంది, మన యొక్క జీవితం మళ్ళీ బ్రైట్‌గా ఎలా మారుతుంది, మన వాల్యూ ఏంటి, మన వాల్యూని మనం ఎలా తెలుసుకోవాలి, మన వాల్యూని ఎలా పెంచుకోవాలి, మనం అలాంటి ఒక క్రిటికల్ టైంలో మన యొక్క మైండ్ సెట్‌ని ఎలా మార్చుకోవాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. హలో గైస్, మై నేమ్ ఈజ్ ఆర్‌డి ప్రసాద్. ఐ యామ్ ఎ లైఫ్ కోచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ క్లికింగ్ ఆన్ దిస్ వీడియో. లైఫ్ అన్న తర్వాత పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. పాజిటివ్గా ఉన్నంత వరకు అంత బాగానే ఉంటుంది, కానీ ఎప్పుడైతే నెగిటివ్ వస్తుందో అప్పుడు మనకు అనిపిస్తుంది, ఈ జీవితం ఎందుకురా బాబు, ఎందుకు నేను బతుకుతున్నాను, ఏంటి ఇలా అయిపోతుంది నా లైఫ్ అని చెప్పి మనం ఒక రకమైన డిప్రెసివ్ స్టేట్లోకి మనం వెళ్ళిపోతూ ఉంటాం, చాలా వీక్ అయిపోతూ ఉంటాం. అలాంటి ఒక స్టేట్లో ఉన్న ఒక పూర్ పర్సన్ స్టోరీ అనేది మీకు చెప్తాను వినండి. ఒక విలేజ్లో ఒక అవిటివాడు, పైగా చాలా పేదవాడు ఒక అతను ఉండేవాడు అనమాట. ఆయన పేదరికాన్ని తలుచుకుంటూ చాలా దుఃఖంతో, నా బ్రతుకేంటి ఎలా అయిపోయింది, నా వల్ల నాకు ఉపయోగం లేదు, నా ఫ్యామిలీకి ఉపయోగం లేదు, ఎటువంటి సంపాదన లేదు, ఇలాంటి పేదరికం బ్రతికి ఏం లాభం, చనిపోతే బాగుండు అని తన యొక్క పేదరికాన్ని తలుచుకుంటూ కుమిలిపోయి ఏడ్చుకుంటూ ఒక నది ఒడ్డున కుంటుకుంటూ వెళ్తూ ఉంటాడు అనమాట. ఈలోపు ఆ మార్గం మధ్యలో వెళ్తూ ఉంటే ఒక స్వామీజీ ఒక చెట్టు కిందన కూర్చొని తపస్సు చేసుకుంటూ కనిపిస్తారనమాట. అక్కడ ఎవరో స్వామీజీ ఉన్నారు. సో ఈ స్వామీజీ దగ్గరికి వెళ్ళి నా యొక్క బాధ ఏంటని చెప్తే ఏమైనా సొల్యూషన్ ఇస్తాడేమో అని ఆలోచించి ఇతను ఏం చేస్తారంటే ఆ స్వామీజీ దగ్గరికి వెళ్ళి అతను ముందు కూర్చుంటాడు అనమాట. సో కొంతసేపటి తర్వాత ఆ స్వామీజీ కళ్ళు తెరిచి మెడిటేషన్ నుంచి బయటకు వస్తారనమాట. కళ్ళు తెరిచి చూసేసరికి ఎదురుగా అతను ఉంటాడు. ఎవరు నాయన, నువ్వేంటి ఇక్కడ ఉన్నావు అని అడుగుతాడు అతను. అడిగినప్పుడు ఈ పూర్ పర్సన్ ఎవరైతే అక్కడ కూర్చున్నారో అతను సమాధానం చెప్పడం మొదలెడతారనమాట. స్వామీజీ, నేను ఇలా ఈ పక్కనే ఊర్లో ఉంటాను, నేను ఒక అవిటివాడిని, నాకు ఈ పేదరికంతో ఈ అవిటితనంతో నా వల్ల నాకు కానీ నా యొక్క కుటుంబానికి కానీ అసలు ఎటువంటి ఉపయోగం లేకుండా పోయింది. ఈ పేదరికంతో బ్రతకాలంటే చాలా సిగ్గుగా ఉంది, చాలా అసహ్యం వేస్తుంది నా మీద నాకు, సో చనిపోదాం అని అనుకుంటున్నాను అని ఆ స్వామీజీతో చెప్తారనమాట. మీరు ఏదైనా నాకు ఒక సలహా ఇస్తారేమో అని మీ దగ్గరికి వచ్చాను, నన్ను ఏం చేయమంటారో చెప్పండి అని చెప్పేసి అడుగుతారనమాట. అప్పుడు ఆ స్వామీజీ స్టోరీ అంతా విన్న తర్వాత, ఓకే, నీ బాధ అంతా నాకు అర్థమైంది, నేను నీ యొక్క అవిటిదానాన్ని అయితే తొలగించలేను, కానీ నీకు కావాల్సినంత డబ్బు నీకు ఇస్తాను నీ యొక్క పేదరికాన్ని పోగొట్టడం కోసం, కాకపోతే నువ్వు ఒక పని చేయాల్సి ఉంటుంది అని చెప్తారనమాట. సరే స్వామి, ఏంటో చెప్పండి అని చెప్పి చాలా ఆనందంగా అడుగుతాడు. అంటే చూడండి, ఎవరికైనా సరే ఆశ అన్నది ఉంటుంది కదా, అంతే ఆశతో అతను కూడా అడుగుతారనమాట. ఏం చేయాలో చెప్పండి స్వామీజీ అని చెప్పి అడిగినప్పుడు ఆ స్వామీజీ ఒక మాట చెప్తాడు. నేను డబ్బులు ఇస్తాను, నీకు కావాల్సినంత డబ్బు ఇస్తాను, కానీ నాకు నీ రెండో కాలు నాకు కావాలి, ఇచ్చేస్తావా అని అడుగుతాడు. వెంటనే ఇతను షాక్ అయిపోయి, అలా ఎలా అవుతుందండి, నేను ఇవ్వను అంటాడు. సరే, నీ కాళ్ళు వదిలేసాయి, పోనీ రెండు చేతులు ఇచ్చేస్తావా, నీకు కావాల్సినంత డబ్బులు ఇస్తాను అని అడుగుతాడు. లేదు నేను ఇవ్వను, నా రెండు చేతులు కూడా నేను ఇవ్వను అని చెప్తాడు. ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఆ స్వామీజీ అడగడం స్టార్ట్ చేస్తారనమాట. తన చెవులు ఇమ్మని అడుగుతాడు, తన కళ్ళు ఇమ్మని అడుగుతాడు, తన నాలుక ఇమ్మని అడుగుతాడు, ముక్కు ఇమ్మని, ఇలా ఒకటి తన బాడీలో ఏవేవైతే పార్ట్స్ ఉన్నాయో అతని బాడీలో ఏదో ఒక పార్ట్ ఇచ్చినా సరే అతను కావాల్సినంత డబ్బు ఇస్తానని చెప్పి అతను ఆఫర్ ఇస్తాడనమాట. బట్ ఇతను ఏమంటాడంటే ప్రతి దానికి నిరాకరిస్తాడు, నేను ఏది ఇవ్వను అని చెప్పేసి అంటాడు. అప్పుడు ఆ స్వామీజీ అడుగుతాడు అనమాట, నీ బాడీలో ఒక పార్ట్ ఇచ్చేస్తే నేను నీకు కావాల్సినంత డబ్బు ఇస్తానని చెప్తున్నాను కదా, అయినా సరే నువ్వు ఎందుకు ఇవ్వలేకపోతున్నావు అని చెప్పేసి అని అడిగినప్పుడు అప్పుడు ఏదైనా చెప్తాడు. అదేంటి స్వామి అలా అడుగుతారు, నా బాడీలో ఉన్న పార్ట్ ఏదైనా ఒకటి మీకు ఇచ్చేస్తే నేను ఎలా బ్రతకగలను అని చెప్పేసి అడుగుతాడు అనమాట. అప్పుడు స్వామీజీ అంటాడు, చూసావా, ఇన్ని రోజులు నువ్వు ఒక పేదవాడివి, నా దగ్గర ఏమీ లేదు, నేను ఒక అవిటివాడిని అనుకుంటూ ఎంతో నిరుత్సాహంతో బ్రతికావు, నువ్వు కించపరుచుకుంటూ బ్రతికావు, దానివల్ల నీకు ఏం వచ్చింది? ఇప్పుడు చూసావా, నీ శరీరంలో ఎన్ని అవయవాలు ఉన్నాయో, నేను ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు నీకు ఇస్తానని చెప్తున్నాను, కానీ నువ్వు ఏదో ఒక్క అవయవాన్ని కూడా నువ్వు ఇవ్వలేకపోతున్నావు. ఎందుకు అని అంటే నీ శరీరంలో ఉండే ప్రతి ఒక్క పార్ట్ కూడా ఎంతో అమూల్యమైనది, ఎంతో ఖరీదైనది, వెలకెట్టలేనిది. ఎందుకంటే ఆ అవయవాలన్నీ కూడా నీకు చాలా హెల్ప్ చేస్తున్నాయి. నీ కాళ్ళు ఉన్నాయంటే నీకు ఎక్కడికి కావాలనుకుంటే అక్కడికి తీసుకెళ్తున్నాయి. నీ చేతులు ఉన్నాయంటే నీకేం కావాలంటే ఆ పని చేసి పెడుతున్నాయి. నీ కళ్ళు ఈ ప్రపంచాన్ని చూసి పెడుతున్నాయి. నీ చెవులు శబ్దాన్ని వినిపిస్తున్నాయి. నీ యొక్క ముక్కు వాసన తెలుపుతుంది. నీ యొక్క నాలుక నువ్వు మాట్లాడగలిగేలా చేస్తుంది, నువ్వు రుచి చూడగలిగేలా చేస్తుంది. నీ యొక్క గుండె నీ యొక్క శరీరం అంతటా రక్త ప్రసరణ చేస్తుంది. నీ యొక్క మెదడు నువ్వు ఆలోచింప చేసేలా చేస్తుంది. ఇలా నీ బాడీలో ప్రతి ఒక్క పని కూడా
ఈ ప్రపంచంలో వేరే ఇంకెవరు నీకు చేయలేని ఒక పని నీ యొక్క శరీరంలో ప్రతి ఒక్క పార్ట్ చేస్తుంది. అంటే ఎంత వాల్యూ ఉందో చూడు నీ యొక్క శరీరంలో ప్రతి ఒక్క పార్ట్కి. ధనం కన్నా కూడా నువ్వు వాటికి ఎక్కువ విలువిస్తున్నావు అంటే నువ్వు ఎంత ఖరీదైన మనిషివో చూడు, నీ శరీరంలో ఎంత ఖరీదైన వస్తువులు ఉన్నాయో చూడు అని చెప్పేసి అతనికి చెప్తారనమాట. అప్పుడు అతను రియలైజ్ అవుతాడు, అవును నా శరీరంలో చాలా ఖరీదైనవి ఉన్నాయి అని చెప్పి. అప్పుడు ఆఖరిగా ఆ స్వామీజీ ఒక మాట చెప్తాడు, నీ శరీరంలో ప్రతి ఒక్క పార్ట్ నీకు ఎంత అయితే హెల్ప్ చేస్తుందో అదే విధంగా నీ శరీరంలో ఉన్న అన్ని అవయవాలతోని నీ యొక్క మెదడుతోని నువ్వు ఆలోచించి నువ్వు అలాంటి ఒక వాల్యూ నువ్వు జనాలకి ఏం యాడ్ చేయగలవు, ఏ విధంగా నువ్వు జనాలకి హెల్ప్ చేయగలవు అనేది కనుక నువ్వు తెలుసుకుంటే నీకు కూడా సమాజంలో ఒక విలువ అనేది ఉంటుంది, నీకు ఒక గౌరవం అనేది ఉంటుంది, నీకంటూ ఒక డిమాండ్ అనేది ఉంటుంది, నీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు నీ దగ్గరకు వస్తుంది, నీ యొక్క పేదరికం నీ దగ్గర నుంచి దూరంగా పారిపోతుంది అని చెప్పి ఒక జీవిత సత్యాన్ని తనకు బోధించి తన యొక్క విలువేంటి, తన శరీరం యొక్క విలువేంటి, తన యొక్క ప్రాణం యొక్క విలువేంటి, తన యొక్క జీవితం యొక్క విలువేంటి, తన యొక్క బిజినెస్ యొక్క సీక్రెట్ ఏంటి అని ఇలాగా చాలా మంచి మంచి మాటలు చెప్పడం వల్ల ఆ యొక్క మనిషిలో చాలా మంచి చేంజెస్ వచ్చినాయి అనమాట. అప్పుడు తను రియలైజ్ అవుతాడు, ఓకే నా శరీరంలో ఉన్న ఎంత మంచి అవయవాలు ఉన్నాయి, నాలో ఎంత శక్తి ఉంది, కాబట్టి నేను ఏదో ఒకటి చేసి మంచిగా బ్రతకాలి అని చెప్పి తను రియలైజ్ అయ్యి తను చనిపోవాలి అనే ఆలోచనతో ఏదైతే వచ్చాడో ఆ ఆలోచన నుంచి నేను బ్రతకాలి అనే ఒక ఆశతో ఆ స్వామీజీకి నమస్కరించి చాలా మంచి విషయాలు తెలుసుకున్నాను స్వామీజీ, నేను ఇకపైన మంచి పని చేసుకుంటూ చాలా హ్యాపీగా బ్రతుకుతాను అని చెప్పేసి తనకు నమస్కరించి వెళ్ళిపోతారు అనమాట అక్కడి నుంచి. చూడండి ఫ్రెండ్స్, సేమ్ మన లైఫ్లో కూడా మనకి ఇలానే జరుగుతుంది. మనం కూడా మన లైఫ్లో చాలా రకాల క్రిటికల్ సిచ్యువేషన్స్ వస్తాయి. ఎవరో మనల్ని తిట్టారనో, లేదంటే మన దగ్గర డబ్బు లేదనో, లేదంటే మనం ఫెయిల్ అయ్యామనో, మనం బాగా కావాలనుకున్న వాళ్ళు మనల్ని వదిలేసి వెళ్ళిపోయారనో, మనం ఏం చేస్తామంటే అక్కడితో మన లైఫ్కి ఎండ్ పాయింట్ పెట్టేస్తాం, ఫుల్ స్టాప్ పెట్టేస్తాం. అంటే మన యొక్క వాల్యూని మనతో కాకుండా వాడు నన్ను తిట్టాడు అని వాడి మాటకు మనం ఎక్కువ వాల్యూ ఇస్తున్నాం. అండ్ ఏదైనా ఒక బిజినెస్లో మనం లాస్ అయితే ఆ బిజినెస్కి ఎక్కువ వాల్యూ ఇస్తున్నాం. అండ్ అట్ ద సేమ్ టైం మనం ఎవరినైనా ఒక మనిషిని ఇష్టపడితే మనకన్నా ఎక్కువ మనం ఇష్టపడిన మనిషికి మనం ఎక్కువ వాల్యూ ఇస్తున్నాం. అప్పుడు ఏమవుతుందో చూడండి, మనల్ని మనం కోల్పోతున్నాం, మన యొక్క విలువను మనం కోల్పోతున్నాం, మన యొక్క ప్రాణం యొక్క విలువను మనం కోల్పోతున్నాం, మన యొక్క స్పృహను మనం కోల్పోతున్నాం. అలాంటి టైంలో మనం కూడా ఇంకా నా జీవితం ఎందుకు, నేను చనిపోతే బాగుండు అనేలాంటి ఒక డిప్రెస్ స్టేట్కి మనం వెళ్ళిపోతాం అనమాట. సో ఇక్కడ ఈ స్వామీజీ చెప్పిన దాంట్లో మనం గమనించినట్టయితే ఇంత విలువైన ఒక శరీరం, ఇంత విలువైన ప్రాణం మనకు ఉన్నప్పుడు మనం ఎంత విలువగా బ్రతకాలి అనేది ఒకసారి చూడండి. అండ్ అట్ ద సేమ్ టైం అతను ఇంకొక బిజినెస్ సీక్రెట్ అనేది కూడా చెప్పాడు ఇక్కడ. మనం ఏదైతే వాల్యూ అనేది జనాలకు వాల్యూ యాడ్ చేస్తామో ఆ వాల్యూ యాడ్ చేసిన దాన్ని బట్టి మనం డబ్బులు అనేది సంపాదించగలం. నీ శరీరంలో ఉన్న అవయవాలు ఎవరు చేయలేనంత గొప్ప పని ఒకటి మీరు చేయడం వల్ల ప్రతి ఒక్క అవయవానికి కూడా చాలా డిమాండ్ ఉంది. అలాంటి ఒక పని నువ్వేం చేస్తావు, అవేం క్రియేట్ చేయగలవు, అలాంటి ఒక పని నువ్వు చెయ్యు, అప్పుడు నీకు ఆటోమేటిక్గా డబ్బు అనేది వస్తుంది అని ఒక పెద్ద బిజినెస్ సీక్రెట్ అనేది చెప్పాడనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇది నిజంగా నిజం. అలాంటి ఒక పని మనం చేసిన రోజే మనకంటూ సొసైటీలో ఒక వాల్యూ పెరుగుతుంది. మనం కావాలనుకున్న వాళ్ళు మన దగ్గరికి వస్తారు, మనకు కావాల్సినంత డబ్బు మన దగ్గరకు వస్తుంది. అలాంటి ఒక వాల్యూ అనేది మనం పెంచుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన యొక్క వాల్యూ అనేది మనం తెలుసుకోవాలి. ఎవడో మనల్ని తిట్టాడనో, ఎవడో మనల్ని వదిలేసి వెళ్ళిపోయాడనో, ఏదో లాస్ వచ్చిందనో, ఏదో ఫెయిల్యూర్ వచ్చిందనో మనం కుంగిపోయి కుమిలిపోయి మన యొక్క సెల్ఫ్ని మనం తక్కువ అంచనా వేసుకొని మనల్ని మనం మర్చిపోయి మనం ఎప్పుడైతే డౌన్ఫాల్ అయిపోతామో, వీక్ అయిపోతామో, డౌన్ఫాల్ అనేది మనకి అప్పుడే స్టార్ట్ అవుతుంది. అలాంటి టైంలోనే మన యొక్క మైండ్ సెట్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉండాలి, చాలా అవేర్నెస్తో ఉండాలి. నేనేం చేయగలను, ఓకే ఇప్పుడు కాకపోతే తర్వాత అయినా సరే నేను ఇది అచీవ్ చేయగలను, దానికోసం ట్రై చేస్తాను, నన్ను నేను అప్గ్రేడ్ చేసుకుంటాను, నన్ను నేను బెటర్ చేసుకుంటాను, నన్ను ఎవరైతే తిట్టారో వాళ్ళ దగ్గర నన్ను నేను ప్రూవ్ చేసుకుంటాను, నన్ను ఎవరైతే వదిలేసి వెళ్ళిపోయారో వాళ్ళు నా దగ్గరికి తిరిగి వచ్చేలా నేను తయారవుతాను, నేను ఏదైతే ఫెయిల్ అయ్యానో ఆ ఫెయిల్యూర్ నుంచి నేను బయటకు వస్తాను, నేను సక్సెస్ సాధిస్తాను అని ఇలాంటి ఒక స్ట్రాంగ్ మైండ్ సెట్ మనం బిల్డ్ చేసుకొని మనం ట్రై చేసినప్పుడు మన యొక్క ఫ్యూచర్ అనేది బ్రైట్గా తయారవుతుంది అన్నమాట. కానీ అది కాకుండా మనం ఎప్పుడైతే ఆ నెగిటివ్ వచ్చిందో ఆ నెగిటివ్ వచ్చిన టైంలోనే ఇంకా అయిపోయింది జీవితం అని చెప్పేసి గాలి మొత్తం తీసేసి ఏదో బ్యాడ్ హ్యాబిట్స్కి ఎడిక్ట్ అయిపోయి ఇంకా మన లైఫ్ని కంప్లీట్గా వదిలేసి మనం బ్రతుకుతాము అని అంటే మాత్రం మన లైఫ్ని మనమే మన చేతులారా నాశనం చేసుకున్నట్టు అయిపోతుంది ఫ్రెండ్స్. మీతో మీరు అవేర్గా ఉండండి, మీ సెల్ఫ్ యొక్క వాల్యూ తెలుసుకోండి. నేను ఇప్పుడు ఈ వీడియోలో చెప్పిన ప్రతి ఒక్క పాయింట్ని కూడా మీ లైఫ్లో ఎప్పుడు ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా కూడా మీరు గుర్తు తెచ్చుకోండి. నాకేంటి తక్కువ, నేనేం చేయలేను,
నా వల్ల ఎందుకు కాదు అని చెప్పి మీ యొక్క సెల్ఫ్ మోటివేషన్ అనేది మీకు మీరు చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, నాలాంటి వాడు ఎవడైనా సరే ఎప్పుడో ఒకసారి ఏదో ఇలాంటి ఒక వీడియో ద్వారా వస్తాడు, మోటివేట్ చేస్తాడు, వెళ్ళిపోతాడు. చూసినంతసేపు బాగానే ఉంటుంది, కానీ కొంతసేపటి తర్వాత కొన్ని రోజుల తర్వాత మళ్ళీ మీరు అదే స్టేట్కి వెళ్ళిపోతారు. కానీ అలా కాకుండా ఒక స్ట్రాంగ్ పర్పస్, నువ్వెవరు, నువ్వేంటి, నీ యొక్క పొటెన్షియల్ ఏంటి, నువ్వేం చేయాలి అని ఒక క్లారిటీతో నువ్వు ఎప్పుడైతే ఉంటావో అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా నువ్వు మోటివేటెడ్గా ఉంటావు. ఒక గ్రోత్ ఫ్యాక్టర్ వైపు నీ యొక్క అడుగులనే వేస్తావు. అది అన్నమాట నా యొక్క ఇంటెన్షన్ కూడా అదే. ఎవరో కూడా ఒక నెగిటివ్ టైంలో వాళ్ళ లైఫ్ని కొలాప్స్ చేసుకోకూడదు. నెగిటివ్ టైం యూటిలైజ్ చేసుకొని నెగిటివ్ టైంలో కూడా వాళ్ళు బౌన్స్ అవి వాళ్ళ లైఫ్లో నెక్స్ట్ లెవెల్కి ఎదగాలి, బాగుండాలి, నాలాంటి నా ఫ్రెండ్స్ అందరూ కూడా మంచిగా గ్రో అవ్వాలి అనేది నా యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. నాకు కూడా చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి, నాకు కూడా చాలా ఛాలెంజెస్ వచ్చినాయి. నేను కూడా లైఫ్ ఎందుకు ఇలా అయిపోయింది, నేను చచ్చిపోవాలి అనుకునే స్టేజ్ వరకు కూడా నేను వెళ్ళొచ్చిన వాడిని. కానీ బౌన్స్ బ్యాక్ అయ్యి రావడం వల్ల నాకు ఒక క్లారిటీ వచ్చింది, నాకు కూడా ఒక మంచి ఫ్యూచర్ ఉంది అని. మీరు కూడా అలాంటి ఒక మంచి ఫ్యూచర్ని బిల్డ్ చేసుకోండి, మీరు కూడా హ్యాపీగా ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఎంటైర్ వీడియో. నేను మీ లైఫ్ కోచ్ ఆది ప్రసాద్, సైనింగ్ ఆఫ్. జై హింద్.